అందరికీ నమస్కారం. జీవితం అనేది ఒక ప్రయాణం అని మనందరికీ తెలుసు. కానీ దాని గమ్యం ఎక్కడ అన్నది ప్రతి మనిషి తెలుసుకోవాలి. ప్రతి పనికి కూడా ఆరంభం, ముగింపు అనే 2 అంశాలుంటాయి. ఆరంభంలో ఫలితం అసాధ్యం. ముగింపులోనే అది సాధ్యమవుతుంది. అంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడు చేసిన పాపపుణ్యాలు, దానధర్మాలు, అతను జీవించిన విధానం బట్టి అతడికి ఫలితం అనేది స్వర్గం అనే బహుమతి రూపంలో గాని, నరకం అనే శిక్ష రూపంలో గాని ఇవ్వడం జరుగుతుంది. అది అతను చనిపోయిన తరువాత. కాబట్టి ఒక తెలివైన మనిషి తన జీవితంలో అశాశ్వతమైన కోరికల వెంట పడి నిరాశకు లోను కాడు.